ఇప్పుడున్న వాళ్ళందరూను సాంబార్ గాళ్ళు ఉమ్, వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి, ఉమ్. ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన. ఎంత న్యాయం? తప్పు కదా, తప్పు కదా. తప్పున్నారా? కాదు, ఇప్పుడు కేసీఆర్ లాంటే దాంట్లో అరే పుంటుకూర గోంగూర అనుకుంటూ అందులో అది ఇది పొట్ట కట్టుకుని అన్నాడు. అది అతని పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకుని లేదు ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం, ఐఎమ్ సారీ. అందుకని జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలోనే ఆంధ్రలో అంతా నా బిడ్డలేని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నెల పెద్ద హెడ్లైన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి ఈజ్ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ. ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడు ఆయన మీద కూడా చేస్తున్నారు. ఓ నలుగురు ఎవరి మీద కేసు బుక్ అయినాయంటే వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం. యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్. నేను బీజేపీ కట్టరు, హిందూవాదిని. నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా? ఇంకొకటి, నేను లా చదువుకునేవాడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన ఉన్నప్పుడు డిఫమేషన్ అవి ఇవి అన్నీ అడిగితే బై వర్బ్స్ కానీ సైన్స్ కానీ బూతులు తిట్టడం కానీ దానికి 3 నెలలు జైలు శిక్ష, 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చింది కానీ ఇలా టైప్ చేసేస్తా, ఈ టైప్ చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారు కదా. అవే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది, ఇక్కడ జరిగింది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పి దాని మీదే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కక్షగట్టి మరి అల్లు అర్జున్ ఇరికించాడు అని చెప్పి ఒక వెబ్సైట్లు యూట్యూబ్లు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అన్నీ అయిపోతాయి. ఎందుకంటే లా ఇప్పుడు నేను కూడా చాలా ఆల్మోస్ట్ 7-8 ఏళ్ల నుంచి నేను సైలెంట్గా ఉన్నాను. ఇది తెలిసిన తర్వాత, లా తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్ని చేశా కదా. ఇప్పుడు ఎప్పుడు చేశాను? 20 ఏళ్ళ నుంచి చేశా. చిత్రపురి కాలనీ 20 ఏళ్ళ నుంచి చేశా. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ పర్మిషన్ యాక్ట్ 15 ఏళ్ల నుంచి చేశా. మర్చిపోయి నువ్వు ఉన్నట్టు అశ్లీలత ప్రతిఘటన వేదికకి సంబంధించి ప్రభు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు మనందరం ఉన్నాం. ఇవన్నీ చేశాం. ఫెయిర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్, మంచి చిత్రాల అభిమాన సంఘం అని చేసాం, భారతీయం అని చేసాం. తర్వాత మేము ఆసరా పుష్ప కాదు ఆ పిల్ల అంటే రేప్ చేసి చంపేశారు అమ్మాయిని, అదే హీరోయిన్ లయానా కాదు, లై కాదండి. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆడపిల్లలకి ఆసరా అని చెప్పి జయసుధ చైర్పర్సన్గా మనం పెట్టాం 20 ఏళ్ల క్రితం. 3 ఏళ్ల పాటు నడిపించాము. ఇవన్నీ అన్నీ చేసాం. కావట్లా. ఇప్పుడన్నా ఏంటంటే కనీసం అంటే అప్పట్లో మనం పరిగెత్తి మీటింగ్లు పెట్టి అటెళ్ళి తిరిగాం. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మన మీడియా సహకారం ఉంటే సీరియస్గా సిన్సియర్గా కూర్చున్న చోట మాకున్న సబ్జెక్ట్ చెప్పి ఈ సమాజాన్ని మరింత దరిద్రంగా రాకుండా చేయటం ఒక పద్ధతి. మరి ఇంకా వర్షన్ కాదు. నేను ఇంకో పాయింట్ చెప్తాను. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ది తప్పు కాదు, నా క్లయింట్ ఇది కాదు. నాకు ఇప్పుడు ఎవడు క్లయింట్ లేడు. అంటే ఏంటి? అల్లు అర్జున్ని నాకు క్లయింట్గా ఇవ్వండి అని అడగటం, అది అడగకూడదు. సొలిసిటింగ్ అని ఓకే. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి చాలా క్లియర్గా చేయాల్సిన బాధ్యతలు. అంటే ఎన్ని బూతులు అంతెందుకు, మీరు మోహన్ బాబు గారు మీరు చూశారు కదా, ఆయనతో పక్కన జరుగుతున్నది, ఆయన అది కాదు అదొకటి. దేనికైనా రెడ్డి అప్పుడు బ్రాహ్మణులతో అని అప్పుడు పెద్ద 2 రాష్ట్రాలు గొడవ అయ్యి తర్వాతనేమో మొన్న మా ఎలక్షన్స్లో అందరినీ బూతులతో అమ్మ అక్క తిడితే మీటింగ్లు పెట్టి ఏడ్చారు కదండి. ఆడపిల్లలందరూ విమెన్ ఆర్గనైజేషన్స్ అందరూ పడితే మీటూ అని కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఇంత దౌర్భాగ్యం. డ్రగ్స్ వస్తే ఏంటి పరిస్థితి వీళ్ళది? కేసులు లేవా? ఆపుకున్నారు. దే జస్ట్ కెప్ట్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉంటే చాలా సవ్యంగా ఉండి ఎస్ మేము చట్టానికి లోపడతాం, చట్టం ఏం చెప్తే అది చేస్తాం, వీ విల్ కోఆపరేట్ విత్ దిస్ థింగ్, చట్టం టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ అని అన్నారనుకోండి అయిపోతుంది. నువ్వు కూడా చిన్నపిల్లల అటాక్ ఏమిటి? నా బిడ్డ మూల కూర్చొని ఏడుస్తున్నాడు అని పాపం ఆయన ధృతరాష్ట్ర ప్రేమ ఉదకపిస్తే బిడ్డ చచ్చిపోయిన వాడు లేదా భార్య చచ్చిపోయిన వాడు ఏమన్నాలి?
పాపం ఇప్పుడు ఆ దిల్ రాజు కూడా పక్కన కూర్చుని అతనితోటి నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను, ఆ కేసు వాపస్ తీసుకుని వాడు లాగే అంటే ఈ కాంట్ టేక్ బ్యాక్ హౌ కెన్, మనిషి తెచ్చిపోయింది కదా, ముందు మనిషిని తెచ్చుకుని తర్వాత కేసు వాపస్ చేసుకో. ఓకే, దట్స్ వాట్ ది లాస్ ఇస్. దట్స్ వాట్ లాస్ అయ్యేది కదా. ఓకే, హౌ కెన్ యూ సే దట్ యూ కిల్ సంబడి అండ్ ఐ గేవ్ కంప్లైంట్ అగైన్స్ట్ యూ, నువ్వు నాకు నీకు 10 కోట్లు ఇస్తా, నేను కంప్లైంట్ తీసుకుంటా, మర్డర్ పోద్దా? ఏం లానయ్యా, ఎవరు చెప్తున్నారా? ఎందుకంటే ప్రతి యూట్యూబ్ నాకు తెలిసి 1000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టు. అవును, ఎందుకు అంటే బాధ్యతగా ఎవరు మిగలట లేదు. నాకు ఇంకా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా, దీనికి ఏడిఆర్ కాన్సెప్ట్ ఉంది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని. కోర్టులు గీట్లు అంటే మేము చేస్తాం, మధ్యవర్తి చేస్తాం, పెద్ద మంది చేస్తాం. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, గవర్నమెంట్ నుంచి 10 మంది, ఇండస్ట్రీ నుంచి 10 మంది ఉండరు, వాళ్ళు ఉంటారు. నేను రాసుకోండి కావాలంటే. ఎవరు ఉంటారు? సినిమాకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టండి, ఒక 20 మందిని పెట్టండి, నేను కాదు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టండి. క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ పెట్టి లీగల్ ఇమ్యూనిటీని రిటైర్డ్ జడ్జెస్ని పెట్టండి, లైవ్ చేయండి. పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. దట్ ఈస్ ది స్పీడీ జస్టిస్. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని 1987లో వచ్చింది. అది 13, ఇది 24, 37 ఏళ్ల క్రితం. ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మనకి కొన్ని దాంట్లలో దశాదిశ అని వేస్తుంటాం, గుర్తుందా? ఎలక్షన్స్ ముందు చేస్తాం. 10 కెమెరాలు పెట్టండి, స్పాన్సర్ చేయండి. హిట్ టీవీ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ హిట్ టీవీ కెమెరా ఉంటుంది. అందరినీ పిలుస్తాం, బాధితుల్ని వాళ్ళని పిలుస్తాం, లాయర్లని వాళ్ళని పిలుస్తుంటాం, లీగల్గా పిలుస్తూ ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారే రేవంత్ రెడ్డి మీద ఇస్తున్న ఉంటే ప్లీ బార్గెనింగ్ అని ఉంటుంది. పొరపాటు అయింది, నేను ఆవేశపడిపోయి ఏదో చేసేసాను, అది నన్ను వదిలేయండి అంటే వదిలేసే అవకాశం ఉంది. ఓకే, వదిలేయకూడని పరిస్థితి ఉంటే ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అని ఉంటుంది. నువ్వు పొరపాటు నన్ను అన్నావుగా, నువ్వు ప్లీ బార్గెనింగ్ అని అది ఇది అంటే ఆ ప్లీ బార్గెనింగ్లోనే సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, నువ్వు ఒప్పుకుంటున్నావు, మారకపోతున్నావు అంటున్నావు, 10 రోజులు 15 రోజులు ఓపెన్ చేయాలంటే ఏంటి, కూరగాయలు మొక్కడం చేయటం, అది చేయటం, లేదా 4 టాయిలెట్లు క్లియర్ చేయటం. అందుకే జైళ్ళని ప్రిజన్స్ అంటల్లా, కరెక్షనల్ హోమ్స్ అంటున్నారు. కరెక్షనల్ హోమ్స్. ఇంత అద్భుతమైన చట్టాలు ఉండి ఏమీ చదువుకోకుండా ఎవడికి వాడు మాట్లాడితే ఏమైపోవాలా ఈ సమాజం? ఈవెన్ నౌ ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఇప్పుడు డూ యూ థింక్ దట్ ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఎఫ్డిసి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర ఉందా? థియేటర్లు పంచడం ప్రభుత్వం దగ్గర ఉందా? ఏముంది? ఇట్స్ నథింగ్. వాడు సర్టిఫికేట్ వేయాలి, వీడు ఒక ఆర్డర్ రాశాడు, ఆ సర్టిఫికేట్ వేయడు, దాని మీద 20 కేసులు వేసా. ఎంతకాలం ఫైట్ చేస్తాం? సొసైటీ కదలాలి కదా, యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కదలాలి కదా. ఇప్పుడు తప్పుని ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో డ్రగ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి. సంబడి వాజ్ సేయింగ్ దట్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉడతా పంజాబ్ అన్నట్టుగా ఉడతా హైదరాబాద్ అని 10 మంది పిల్లలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు. అంత డ్రగ్స్ హైదరాబాద్ నిండే డ్రగ్స్ ఉన్నాయండి మొత్తం. బట్ సమ్వేర్ దానికి మరి ఎట్నుంచి ఎలాగా లేదు. నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆ ఏరియా మొత్తం కన్జంప్షన్, ఆ జోన్ మొత్తం కన్జంప్షన్ అండ్ హైటెక్. ప్రాబ్లమ్ ఈజ్ ఇది ఎవరు తెలీదా అంటే తెలుసు. పవర్ ఇంటర్వ్యూ బెయిల్ వచ్చిందిగా, వస్తారు ఎవరికైనా. ఎవరికి? అర్జున్కి అర్ధరాత్రి. అవును, అదే అర్ధరాత్రి ఓపెన్ చేసేసి సీఎం మీద, అందుకే సీఎం ఏడుస్తున్నాడు. పెద్ద ఫోర్స్ ఆయన మీద ఫోర్స్ అంటే సోనియా గాంధీ ఫోన్ చేసి ఉండాలి.
అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేయమని. అర్ధరాత్రి 12ంటికి రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే నేను టీఎంలో కూర్చుని ఉండను అని అన్నాడు అసెంబ్లీలో ఆయన. ఇట్ కాంట్ బి దట్ హై. ఇప్పటికీ మిగిలింది నాగేంద్ర లాని గౌరవిద్దాం.